హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. కర్ణుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకున్నాము. ఆ కర్ణుడు మళ్ళా పాండవులతో చేరి కురుక్షేత్ర యుద్ధంలో ఓడిపోయి ఆ కవచకుండలాలు కూడా పోగొట్టుకుని మరణించడం జరిగింది. అయితే ఈ కురుక్షేత్ర సంగ్రామానికి ముందు ఆయన ఒక అంగరాజు, అంగదేశానికి రాజుగా ఉండేవాడు. దానం చేయడంలో తిరుగులేని చేయిగా ఉండింది. ఎందుకు అనంటే ఆయనకి దానగుణం చేయాలనే మనసు ఎక్కువగా ఉండేది. కాబట్టి వచ్చిన వాళ్ళకందరికీ బంగారు వెండి నాణ్యాలు ఇచ్చేది, ఏది అడిగితే అది ఇచ్చేవాడు. ఇలా చేస్తున్న సమయంలో ఆయనకి దానకర్ణుడిగా పేరు ప్రఖ్యాతులు గడించుకున్నాడు. అలా పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పుడు కొంత గర్వం కూడా చేరుతుంది ఆటోమేటిక్గా. అప్పుడు ఈ సమయంలో ఇలా దానకర్ణుడిగా ఉన్నటువంటి కర్ణుడు కురుక్షేత్రంలో మృతి చెందిన తర్వాత ఆయనకి స్వర్గలోక ప్రాప్తి కలిగింది. ఈ స్వర్గలోకం చేరేటప్పుడు ఆ దారిలో ఆయనకి దప్పిక, ఆకలి ఎక్కువైంది. మామూలుగా స్వర్గలోకానికి వెళ్ళే వాళ్ళకి అలా జరగదు. ఎందుకు అని అంటే అక్కడ ఆకలి దప్పులు ఉండవు, అంటే నిద్రాహారాలు ఉండవు అనేది స్వర్గలోక వాసులకి. ఆయన స్వర్గాన్ని అధిరోహిస్తున్నాడు కదా, మరి ఆయనకి అలాంటివి ఉండకూడదు. మరి ఎందుకు వచ్చింది అనేది అక్కడ దారిలో ఆయనకు ఒక రకమైన దాహం ఏర్పడింది, ఆకలి ఏర్పడింది. దాహం తెచ్చుకుందామని ఒక కొలం దగ్గరికి వెళితే ఆయన నీళ్లు తాగేటప్పుడు ఆ నీళ్లు బంగారు అయిపోతున్నాయి. సరే, మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేద్దామని మళ్ళీ నీళ్ళు ఎత్తుకుంటే ఆ నీళ్ళు కూడా బంగారు అయిపోతున్నాయి. ఆయనకి దప్పిక తీరే అవకాశం లేకపోయింది. ఇలా జరుగుతున్న సమయంలో కొంత దూరం పోయిన తర్వాత కనీసం ఆహారమైనా ఏదైనా స్వీకరిద్దాము అని ఆయనకి ఆలోచన వస్తే దరిదాపుల్లో ఒక సువాసన భరితమైనటువంటి ఫలవృక్షాలు కనపడినాయి. కనపడితే ఆ ఫలవృక్షం దగ్గరికి వెళ్ళి ఒక ఫలాన్ని స్వీకరిస్తుంటే అది బంగారు అయిపోతూ ఉంది. అలాగే ఇంకొక ఫలాన్ని ఇంకో వృక్షం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ ఫలాన్ని స్వీకరించాలని తీసుకుంటే అది కూడా బంగారు అయిపోతుంది. ఇక కర్ణుడు ఆకలి దప్పులతో అలమటించి చతికిలు పడిపోతాడు. ఆ సమయంలో నాకు ఎందుకు ఇంత అయింది, నేను దానకర్ణుడి కదా, దానం చేసి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించాను కదా, మరి నాకు అందుకే స్వర్గధామం చేరుకుంటున్నాను కదా, నాకెందుకు ఈ ఆకలి దప్పులు అని ఆయనే బాధపడుతుంటే అప్పుడు అశరీరవాణ అంటే ఆకాశవాణి, ఆకాశంలో ఒక మాటలు వినపడినాయి ఆయనకి. ఏమనంటే, కర్ణ, నీవు చేసిన దానానికి స్వర్గప్రాప్తి కలుగుతోంది, మంచిదే. కానీ నువ్వు చేసిన దాన ధర్మాల విషయంలో నీ ముందుకు ఒక బ్రాహ్మణుడు రావడం జరిగింది, అతన్ని నీవు తూలనాడడం జరిగింది, అందుకే ఈ యొక్క క్షుద్బాధ అని అశరీరవాణి చెప్పడంతో అప్పుడు ఆ కర్ణుడికి గుర్తొస్తుంది. భూలోకంలో మనం చేసినటువంటి విషయాలు గుర్తొస్తుంది. అక్కడ ఆ గుర్తు రావడంతో ఆయన తలుచుకుంటాడు, ఓహో అవును కదా, ఒక బ్రాహ్మణుడు నా దగ్గరికి వచ్చి, రాజా నాకు ఆకలి దప్పులుగా ఉన్నాయి, నా ఆకలి దప్పులు తీర్చండి అని అడిగితే పరిసరాలంతా చూసుకొని వాళ్ళంతా ఏమైనా అనుకుంటారేమనే ఉద్దేశంతో, అయ్యా ఆకలి దప్పులు ఎవరైనా తీరుస్తారు, నీకు ఈ బంగారు నాణ్యాలు ఇస్తున్నాను అని ఒక బంగారు నాణ్యాల గల మూట ఆయన ముఖాన్ని పడేస్తాడు. ఆయన వీపు తగిలిస్తాడు బట్టలతో. అప్పుడు దాన్ని మోయలేక ఆయన చిటికలు పడిపోతాడు అక్కడ కూడా. అలా జరిగిన సమయంలో ఆయన ఆకలి తీర్చిన పాపాన పోలేదు. ఆయన కావాల్సింది అన్నాహారాలు కావాలని వచ్చాడు. మరి నువ్వు బంగారు వెండి నాణ్యాలు ఇస్తే నువ్వు ఏం దానం చేసినట్లు? ఆ దానంలో కూడా ఒక లోపం జరిగింది కాబట్టి నీకు ఇప్పుడు ఈ క్షుద్బాధ జరుగుతుంది అని ఆకాశవాణి చెప్పడంతో ఆయన మననం చేసుకోవడంతో ఆయనకి అసలు విషయం జరుగుతుంది. అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యభగవాను ప్రార్థిస్తాడు. సూర్యభగవాను దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే స్వర్గంలో ఇంద్రుడు, అష్టదిక్పాలకులు అందరూ ఉంటారు కదా. ఆ సూర్యభగవాన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి, తండ్రి, నేను చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను, నాకు దానికి పరిహారం ఏదన్నా ఉంటే చదివివ్వండి అని సూర్యభగవాను ప్రార్థిస్తే సూర్యభగవానుడు తనకు రాజైనటువంటి ఇంద్రుడి దగ్గరికి పోయి
ఈ కర్ణుని యొక్క బాధ వినిపిస్తాడు. వినిపించినప్పుడు ఆ దగ్గర ఉన్నటువంటి దేవతలు గంధర్వులు అందరూ కూడా ఆయనకు ఒక అవకాశం ఇస్తారు. ఎందుకు? చేసింది పొరపాటు ఒకటే, ఆ అవకాశం ఇద్దాం అని చెప్పి ఒక అవకాశం ఇస్తారు. ఏది? మరలా భూలోకంకి వెళ్ళి నీవు అన్న సంతర్పణ చేస్తే నీకు మళ్ళీ స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది, ఇక్కడ ఏ ఆకలి దప్పులు ఉండవు అని వాళ్ళొక రెమెడీ చెప్తారు. చెప్పగానే అప్పుడు ఆయన్ని కర్ణుడిని స్వర్గంలో నుంచి మళ్ళీ భూలోకానికి పంపిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అదే అంగరాజుగానే వస్తాడు. వచ్చిన తర్వాత మానవ శరీరంతో ఉన్నటువంటి కర్ణుడు తాను వచ్చిన వాళ్ళకందరికీ అన్న సంతర్పణలు చేయడం మొదలుపెట్టాడు. అక్కడికి ఆయన ఆకలి దప్పులు తీరాయి. ఎప్పుడైతే స్వర్గలోకం నుంచి భూలోకంకి వచ్చి అన్న సంతర్పణ చేస్తున్నాడో ఆయన చేసిన దోషము, ఆ లోపము నివృత్తి అయిపోయింది. ఆ యొక్క స్వర్గంలో నుంచి భూలోకానికి భాద్రపద బహుళ పాడ్యమి రోజు రావడం జరిగింది. ఆ యొక్క బహుళ పాడ్యం నుంచి ఒక 15 రోజులు భూలోకంలో అందరికీ అన్న సంతర్పణాలు చేయడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి భాద్రపద బహుళ అమావాస్య నాడు తిరిగి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. ఈ యొక్క భాద్రపద పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు జరిగిన 15 రోజుల్ని పితృపక్షాలుగా భావిస్తున్నాం మనం. ఈ పితృపక్షాలలో పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసి పేదలకు అన్నదానం చేస్తే, ఏ దేవాలయంలోనూ ఎక్కడో ఒక చోట అన్న సంతర్పణలు చేస్తే అటు పితృదేవతలు సంతృప్తి పడేది కాకుండా ఆనందిస్తారు. మనం స్వర్గలోకానికి పోయినా నరకానికి పోయినా ఎక్కడికి పోయినా కానీ ఆకలి దప్పులు అనేవి అక్కడ ఉండవు. ఇలా పితృపక్షాలు కర్ణుని యొక్క క్షుద్బాధ వల్ల రావడం జరిగింది. అది ఇప్పటికీ కూడా మనం ఆ పితృపక్షాలలో పిండ ప్రదానాలు చేయడము, బ్రాహ్మణులను పిలిచి ఆనవాయితీగా వాయినం ఇవ్వడము, శాఖ ఆహారము అని ఇవ్వడము జరుగుతోంది. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.